హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి బీరకాయ కోడిగుడ్డు అండి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి చేస్తే ఇంకెలా ఉంటుందో తెలుసా? మరి మీరు కూడా నేను చేసే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో మీరు కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? బీరకాయలను అయితే ఇలా పొట్టు తీసేసి మంచిగా కడిగి పెట్టుకున్నాను. అలానే పచ్చిమిర్చి, మళ్ళీ ఉల్లిపాయలని కూడా పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడైతే వీటిల్ని ఇలా సన్నని ముక్కలుగా అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. అలానే ఈ కూరకు కావాల్సినటువంటి గుడ్లను కూడా రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కూరని స్టార్ట్ చేసేద్దాము. అయితే స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇది వేడవ్వాలి. గిన్నె అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులో కూరకు సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకుందాము. 1 2 3 నేనైతే 3 పావుల ఆయిల్ వేసాను, సరిపోతుంది. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలానే పచ్చిశనగపప్పు ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేసుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఇందులోనే మనం కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే వేగనిద్దాము. 2 నిమిషాల తర్వాత అయితే చూసారు కదా, కొద్దిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు ఇవి 3 వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరి వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చి వాసన పోయే వరకు కూడా వేగనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుందాము. మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయలను వేసేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి మొత్తం కూడాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాము లో ఫ్లేమ్లో. ఒక 3 నిమిషాల తర్వాత అయితే చూసానండి. చూసారా, ఈ బీరకాయల్లోని వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసి మంచిగా ఉడుకుతున్నాయి. ఇంకొక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాము, మంచిగా ఉడికిపోతాయి. మొత్తం 5 నిమిషాలు అయిందండి. చూడండి, మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుందాము. ముందు కారం అయితే కొద్దిగానే వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసాను, అవి కొంచెం ఘాటు ఉంటాయని చెప్పేసి. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి అయితే మగ్గనిద్దాము. ఒక్క 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్, చిన్న గ్లాసు ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, వాటర్ పోసాం కదా, వాటర్ కూడా కొద్దిగా దగ్గరకు అయ్యి మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి గుడ్లను పొట్టి ఇందులో పోసుకుందాము. మూత పెట్టేసి దాన్ని అలా ఉడకనిద్దామండి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు వీటిని అయితే ఇట్లా కొంచెం కదిలేటట్టు ఇలా చేసుకొని తిప్పేసుకుందాము. మరీ ఎక్కువగా కదిలియకుండా, ఇలా మరీ ఎక్కువగా కదిలిచ్చేస్తే చిదురు ఎక్కువగా అయిపోతాయి. జాగ్రత్తగా ఇలా కలుపుకుంటే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటుందన్నమాట. ఇటు ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము.
ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఒకసారి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను. కొద్దిగా ధనియాల పౌడర్ వేసాను. కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేస్తున్నాను. వీటిని అయితే ఇలా తిప్పుతున్నాను. అంటే కూర అయితే రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు అలా వదిలేసి కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాము. ఇప్పుడైతే దీన్ని ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారా, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి బీరకాయ కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలానే మీరు ట్రై చేసిన తర్వాత ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉన్నదో కూడా నాకు తెలియచేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. Have a nice day.